బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 23న ఆయన తెలంగాణలో అడుగు పెట్టనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి పాల్గొననున్నారు. అమిత్ షా సభను భారీ సక్సెస్ చేయాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసే యోచనలో ఉన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అమిత్ షా ఫోకస్ మొత్తం తెలంగాణపైనే నిలబడనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్టంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా సమాచారం. కాగా అమిత్ షా తెలంగాణ టూర్లో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని అమిత్ షా నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి చేవెళ్లకు అమిత్ షా వెళ్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ మేరకు అమిత్ షా పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 23న ఆయన తెలంగాణలో అడుగు పెట్టనున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో జరిగే భారీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి పాల్గొననున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, దీనిపై మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 23న తెలంగాణకు రానున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సాయంత్రం 23న సాయంత్రం చేవెళ్ల లోక్సభ పరిధిలోని వికారాబాద్ కేంద్రంగా జరిగేటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. ముందు పార్లమెంటరీ ప్రవాసీ యోజన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడినారు. ఈ సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీలో చేరే అవకాశం అయితే మనకు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి గత ఏడాది జూన్లో జరిగినటువంటి సమావేశం అనంతరం రాష్ట్రానికి రావడం రెండోసారి. ఇక్కడ అంటే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలి, అధికారంలో తీసుకురావాలి. ఈ ఏడాది చివరిలో జరిగేటువంటి ఎన్నికల్లో అసలు అధికారం తీసుకురావాలనే విషయంలో పార్టీ జాతీయ స్థాయి నాయకుల పాటను విస్తృతంగా తెలంగాణలో చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో పాల్గొనున్న అమిత్ షా దాదాపు 3 గంటల పాటు తెలంగాణలో గడిపేందుకు సమయం కేటాయించాలని తెలుస్తా ఉంది. అయితే ఈ సమావేశంలో బహిరంగ సభ నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు మరోసారి కదిలించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ సందర్భంలో వికారాబాద్ లో జరిగేటువంటి బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తా అన్నది. ఈ రోజు సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అమిత్ షా బహిరంగ సభ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, జన సమీకరణ, వీటికి సంబంధించి కేంద్ర పార్టీ సీనియర్ నేత రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చూస్తున్నటువంటి అరవింద్ మీనన్ నేతృత్వంలో కీలక నేతలు భేటీ కూడా కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా చూస్తుంటే అమిత్ షా పర్యటన ఈ సందర్భంగా చేరిక విషయంలో కొంత చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అమిత్ షా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం ఒక అవకాశంగా తీసుకోవాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర శాఖ సూచించి ఈ మేరకు రాష్ట్ర శాఖ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. కేంద్రంలోని నరేంద్ర మోడీ పథకాలను మరోసారి ప్రజలకు తెలియజేసేందుకు కరపత్రాల రూపంలో పంపిణీ చేసేందుకు కూడా పార్టీ సన్నద్ధమవుతుండగా మనకు తెలుస్తా ఉన్నది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.